నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు, కూరగాయలు తింటే పోషకాలు అందుతాయి అంటారు. కానీ అదే పండ్లు కూరగాయలు విషతుల్యంగా మారితే పుచ్చకాయ కొనాలన్నా భయం, మామిడి తినాలన్నా అనుమానం. ఆకుకూరలు, మిర్చి నుంచి యాపిల్, ద్రాక్ష వరకు ఏది సహజం, ఏది కెమికల్స్తో తయారైన విషం అనే సందేహాలే వెంటాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆహార నాణ్యతా పరీక్షల్లో 5% నమూనాలు విఫలమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయల్లో నిషేధిత క్రిమి సంహారకాల అవశేషాలు, కృత్రిమ పక్వానికి ఉపయోగించే రసాయనాలు, భార లోహాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. కొన్ని తక్షణ ప్రభావం చూపిస్తాయి, మరికొన్ని శరీరాల్లో పేరుకుపోయి కాలేయం, కిడ్నీలు, హార్మోన్ల వ్యవస్థపై నిర్వీర్యం చేస్తున్నాయి. మరి గండం గట్టెక్కేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ నాగూర్ భాష గారు, గుంటూరు జీజీహెచ్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గుంటూరు నుంచి, అలాగే డాక్టర్ లక్ష్మయ్య గారు, ఎన్ఐఎన్లో విశ్రాంత డైరెక్టర్ గ్రేడ్ సైంటిస్ట్, ప్రజారోగ్య రంగ నిపుణులు, హైదరాబాద్ నుంచి. ముందుగా నాగూర్ భాష గారు, పుచ్చకాయ నుంచి మామిడి పండు వరకు కొంతకాలంగా పండు అన్న మాట ఎత్తితేనే భయం కలిగే పరిస్థితి. కూరగాయలు అంతే. తినే పండే విషం ఎందుకు అవుతోంది? అసలు ఏం జరుగుతోంది? చాలా మంచి ప్రశ్న సార్. అసలు ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం రోజు తినే పండ్లు అనేది చాలా ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో కల్తీ అనేది భయంకరంగా జరిగిపోతుంది. అందులోనూ వచ్చేసి మనం అరటిపండు నుంచి మామిడి పండు దాకా, ద్రాక్ష పండు నుంచి అనస పండు దాకా ఏ పండు అయినా సరే చాలా చాలా హెల్త్కి చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ మధ్యకాలంలో రసాయనాల వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. అందులో మెయిన్ వచ్చేసి జీర్ణకోశ సమస్యలు, లివర్ సమస్యలు. దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఒకటండి, ఇప్పుడు వ్యాపారులు ఏంటంటే కొంతమంది బిజినెస్ పరంగా ఆలోచించుకొని ఏదైతే పండ్లు ఉన్నాయో ముందే మనకి పండగ ముందే కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. ఆ రసాయనాలు ఎప్పుడైతే కలుపుతారో ఆటోమేటిక్గా అందులో ఈ మధ్య ఎక్కువ కాల్షియం కార్బైడ్ అని ఒకటి వేస్తారు. అదేంటంటే త్వరగానే పండు లోపల పండదు, బయట వరకు అయితే చాలా చక్కగా చాలా ఉన్నట్టే కనబడుతుంది. కాకపోతే పైనంతా రసాయనాలే. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఈ మధ్య మనం చూస్తుంటే యాపిల్స్లో ఎక్కువగా వ్యాక్స్ అని ఒకటి పైన కప్పి నీట్గా షైనింగ్ ఉండేటట్టు చూస్తున్నారండి. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయింది కాశ్మీర్ యాపిల్స్ అని చెప్పేసి లోకల్లో పండేవి. అవన్నీ ఏంటంటే కంటిన్యూస్గా ఈ వ్యాక్స్ అనేది వెళ్ళి పేగుల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి ఏంటంటే పేగుల్లో ఫస్ట్ ఏంటంటే మనం నోటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో కాబట్టి ఈ నోటి దగ్గర నుంచి అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. అక్కడి నుంచి ఇవి క్రమేపీ మనకి లివర్లోకి చేరిపోతాయి. దీనివల్ల ఈ రసాయనాలన్నీ ఏం చేస్తాయంటే ఫ్యాటీ లివర్, తర్వాత లివర్ సమస్యలు ఎక్కువైపోవడం, అందులో టాక్సిన్స్, అందులో ఫంగల్ టాక్సిన్స్ అంటే అఫ్లాటాక్సిన్స్, దీనివల్ల లివర్ క్యాన్సర్స్ కూడా అనేక రకంగా భయంకరంగా పెరిగిపోతున్నాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఇంకోటి ఏంటంటే అండి, ఈ జీర్ణకోశ సమస్యలతో పాటు కోలాన్ క్యాన్సర్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. తర్వాత థైరాయిడ్ సమస్యలు, ఒబిసిటీ, ఊబకాయం, తర్వాత అన్నిటికంటే ముఖ్యం హార్మోనల్ అసమతుల్యత, ఇవన్నీ అనేక రకాల సమస్యలు వచ్చేసరికి ఈ రసాయనాల వల్ల ముందు మనిషి ఎక్కడ పండు కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితికి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కొనేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే పండు చక్కగా మెరుస్తుందా లేదా అని మనం ఆలోచించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పండు యొక్క ఎక్కడి నుంచి మనం విక్రయిస్తున్నాం అంటే ప్రాపర్ వ్యక్తి, అంటే మనకి నమ్మకమైన వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటున్నావా లేదా తీసుకోవాలి, లేదంటే నమ్మకమైన రైతు నుంచి తీసుకోవాలి, లేదంటే ఒక ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి తీసుకోవాలి. ఏదైనా సరే మనం ప్రాపర్గా ముందుగానే తీసుకోకుండా అలాగే ఉంటే ఈ కెమికల్స్ అన్నీ జీర్ణకోశ సమస్యలు, అందులోనూ క్యాన్సర్ దగ్గర నుంచి హార్మోన్ సమస్యల వరకు ఏమైనా చేయగలవు. కాబట్టి యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఈ మధ్యకాలంలో నేను ఒక కేసు కూడా చూశాను. వాడు ఒక పండు, అందులో ఒక గడ్డి మందు అని ఒకటి ఉంటుందండి, ఆ గడ్డి మందు పై వరకు చల్లారు. ఆ చల్లగానే కొంచెం తినగానే ఆటోమేటిక్గా వాడికి ఇమీడియట్గా నోట్లో పుళ్ళు ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. నోట్లో పుళ్ళు ఫామ్ అయిపోయి ఆ కెమికల్ ఎలా వెళ్ళిందంటే బ్లడ్లోకి వెళ్ళి లివర్ని, కిడ్నీలు అన్నింటి డ్యామేజ్ అయిపోయి ఒక 10 రోజుల్లోపే తన ప్రాణం కూడా కోల్పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో దయచేసి మన ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, పండ్లు తీసుకునేటప్పుడు దయచేసి ఫ్రెష్ పళ్ళు ఒక ఆథరైజ్డ్ వ్యక్తి దగ్గర మనకు నమ్మకమైన వ్యక్తుల దగ్గరే తీసుకోవాలి. ఈరోజు బిజినెస్ కోసమే వెళ్ళి జనాల యొక్క ప్రాణాలతో చెలగాటవడం నిజంగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దీని మీద చాలా భయంకరమైన విజిలెన్స్ తీసుకోవాలి. అండ్ అందులోనూ ఈ మధ్య ఎక్కువగా అల్సర్స్, గ్యాస్ సమస్యలు చాలా వస్తున్నాయండి. లక్ష్మయ్య గారు, పండ్లు కూరగాయల్లో ఉండే క్రిమి సంహారక మందుల విశేషాలు, అవశేషాలు జీర్ణ వ్యవస్థపై, అక్కడి నుంచి మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?
నమస్తే శర్మ గారు. అచ్చా, భాష గారు చాలా వరకు చెప్పారు. యా. ఇప్పుడు ఇందులో లాట్ ఆఫ్ ఈ అవశేషాలు అనేటివి ఉంటాయి. ఎస్పెషల్లీ కూరగాయలు, ఫ్రూట్స్ కి మన రైతులు చాలా వరకు క్రిమిసంహారాలు యూజ్ చేస్తారు. ఈ పెస్టిసైడ్స్ అంటాం కదా, పెస్టిసైడ్ చాలా విపరీతంగా యూజ్ చేస్తారు. వాళ్ళ అంటే ఈ పురుగులను అరికట్టడం కొరకు ఇవన్నీ వాటి ఉత్పత్తి పెరగటానికి యూజ్ చేస్తుంటారు. అంటే అత్యధిక మోతాదులో యూజ్ చేస్తారు కాబట్టి మనం రైతులు పండించినవి నేరుగా అమ్మేటప్పుడు జాగ్రత్తగా కొని వాటిని జాగ్రత్త తీసుకోకపోతే వాటి అవశేషాలు మన స్టమక్ లో కడుపులోకి వచ్చేసి అవి అన్ని అవయవాల మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. అవును. అందుకే చాలా జాగ్రత్తగా వాటిని ఫ్రూట్స్ పళ్ళు తీసుకున్నప్పటికీ వాటిని బాగా ఏ విధంగా అంటే మనము జనరల్ గా 3-4 రకాలుగా వాటిని మనం శుభ్రం చేయాల్సి వస్తుంది. దానిలో బెస్ట్ మెథడ్ అందరికీ అందుబాటులో ఉండే మెథడ్ ఏంటంటే రన్నింగ్ వాటర్ లో వాటిని బాగా వాష్ చేస్తే చాలా వరకు ఈ కెమికల్స్ పైన ఉండేటి అన్ని మనం కడిగేయటం జరుగుతుంది. అది కాకుండా ఇంకా చాలా పద్ధతులు కూడా ఉన్నవి. వాటిని మనం శుభ్రం చేసుకోవాలంటే ఈవెన్ కాల్షియం మామూలు ఈ బేకింగ్ సోడా అంటాం కదా, సో దాన్ని సోడియం కార్బోనేట్ వాటితోటి కూడా మనం కడగచ్చు. తర్వాత వినేగారు కూడా ఉంటుంది. వినేగార్ నీళ్ళల్లో వేసి దాంతో ఒక 10 to 15 minutes కనుక మనము వాటిని కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ నానబెట్టి మళ్ళీ వాటర్ తోటి కలిపితే ఇంకా శుభ్రంగా బాగా ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ మన దగ్గర వినియోగదారులు ఏంటంటే వాటి నమ్మకంతో బాగానే ఉంది కదా చూడటానికి అన్నట్టుగా వాటిని యూజ్ చేయటం జరుగుతుంది, తినటం జరుగుతుంది. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మీరు కరెక్ట్ చెప్తున్నారు లక్ష్మీ గారు. అసలు ఎక్కడ ఈ 4 స్టేజెస్లో రైతు దగ్గర తెలిసి తెలియక జరుగుతోందా, దళారులు తెలిసి తెలియక ఈ మందులు రకరకాల మందులు వేస్తున్నారా, లేకపోతే అమ్మకందారు ఏమైనా తను ఏం చేయకూడదో ఆ పని చేస్తున్నాడా, లేక మనం తెలుసుకోలేకపోతున్నామా ఏ మందు చల్లారు, ఏది ఆకర్షణీయము, ఏది స్వచ్ఛమైనది అని మనం తెలుసుకోలేకపోతున్నామా, ఏది కారణం అవుతోంది ఎక్కువగా? ఇప్పుడు మనం అన్ని కారణాలనే చెప్పొచ్చు, ఒకటి అని కాదు. ఇప్పుడు మీరు చెప్పిన నాలుగు స్టేజెస్ లో కూడా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రైతులకు ఏముంటది, రైతులకు ఏంటంటే మనకు ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి, తర్వాత నాణ్యమైన పంట తీసుకురావాలని రైతులు ఎక్కువ మోతాదులో ఈ క్రిమి సంహారాలను వాడటం జరుగుతుంది, పెస్టిసైడ్. ఒకసారి మార్కెట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు భాష గారు చెప్పినట్టు కొన్ని పనులు ఏంటంటే తొందరగా పండించాలి. వాటిని ఎక్కువ కాలము నిలవబెట్టి ఒరిజినల్ గా అంటే నార్మల్ గా పండే అంత టైం వాళ్ళకి లేదు కాబట్టి ఎక్కువ తొందరగా పండించాలని ఇప్పుడు కాల్షియం కార్బైడ్ కానీ కొన్ని కొన్ని కెమికల్స్ ని యూజ్ చేసి వాళ్ళు తొందరగా పండించడానికి ట్రై చేస్తారు. ఎస్పెషల్లీ కాల్షియం కార్బైడ్ కాకుండా ఈవెన్ ఇథిలిన్ గ్యాస్ కూడా ఉంటుంది. అది సేఫ్, అది ఎందుకంటే మనకు అడ్వైజ్డ్ మెథడ్ ఆఫ్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. కానీ దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న వ్యాపారులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే చీప్ గా దొరుకుతుంది కాబట్టి కాల్షియం కార్బైడ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అది కాకుండా మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఈ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటర్ మిలన్ లాంటివి కొన్ని అట్రాక్టివ్ కనపడాలి. వాటర్ మిలన్ కొన్ని చేంజ్ చేయటం, తర్వాత యాపిల్స్ కి వ్యాక్స్ రాయటము, వాటర్ మిలన్ లో అది చాలా రెడ్ గా పండులాగా కనపడాలి కదా, రెడ్ గా కనపడటానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వటం అని. సో ఇలాంటి పద్ధతులు చాలా యూజ్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే కన్జ్యూమర్స్ అట్రాక్ట్ చేయటం, ఓకే ఇది చాలా షైనింగ్ ఉంది ఇవన్నీ చేయాలని అలా అట్రాక్ట్ చేయటం. సో ఇవన్నీ మెయిన్ గా ఏంటంటే మనం వినియోగదారులు కొంచెం జాగ్రత్తగా ఉంది కొన్నిటిని మనం గుర్తుపట్టగలగాలి. ఓకే సార్. నాగూర్ భాష గారు, తరచూ వచ్చే అజీర్తి, అసౌకర్యం మొదలు పెరుగుతున్న ఫ్యాటీ లివర్, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు, కొన్ని క్యాన్సర్లకు ఆహారంలోని రసాయనాలు అసలు అంటే ఏ స్టేజ్ ఎంతవరకు కారణాలు అవుతున్నాయి? ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ. చాలా మంచి ప్రశ్న సార్. సో దీని గురించి నేను ఇంకా వివరంగా చెప్పదలుచుకున్నాను. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే అనేక రకాల మనకి రసాయనాల వల్ల అనేక రకాలటువంటి జీర్ణకోశ సమస్యల్లో మెయిన్ స్టమక్ క్యాన్సర్స్ అండి. ఎప్పుడైతే ఈ స్టమక్ క్యాన్సర్స్ వచ్చాయో ఆటోమేటిక్గా అవి అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నాయండి. ఇప్పుడు మేము ఇప్పుడు పేషెంట్కి ఏంటంటే జనరల్గా వచ్చే ఇబ్బందులు గ్యాస్, అజీర్తి, కడుపులో మంట, ఉబ్బరం ఇలా వస్తూ ఉంటాయి జనరల్గా పేషెంట్స్. ఎందుకు అంటే కొంతమంది నార్మల్ వ్యక్తులు ఏ అలవాట్లు ఉండవండి, వాళ్ళకి చాలా హెల్దీ లైఫ్ స్టైల్స్, హెల్దీ ఫుడ్స్ హెల్దీగా తీసుకుంటూ ఉంటారు.
కానీ వాళ్ళకి గ్యాస్ Healthy సమస్యలు అనుకొని ఎందుకు తీసుకోవడమే వస్తున్నాయని తప్పవుతుందా? ఆలోచిస్తుంటే అదే అండి ఇప్పుడు హెల్తీ అనే అనుకొని మనం బయట రంగు కనుక చూస్తే అది మేలిమై చూడు మేలిమై ఉండు పొట్ట వైపు చూడు పురుగులుండు, ఇదే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు మనకి. సో ఎప్పుడైనా సరే ఈ పళ్ళు కనుక మనం తీసుకునేటప్పుడు అవి నిగనిగలాడడం ఏదో చక్కగా ఏదో బాగుండడం కాదండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దానికి ఒక ప్రాపర్ ఛానల్లో, అంటే రైతులు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ పర్పస్గా వెళ్ళి నాసి రకమైన పళ్ళు మార్కెట్లో తీసుకొచ్చి అది వినియోగదారుడికి ఇచ్చి, వినియోగదారుడికి ఏంటంటే వాడికి పండు చక్కగా కనబడిందా చాలు తీసుకుంటాడు, అంతే తప్పించి లోపల ఎలా ఉందనేది అది ఒక రైతులకు మాత్రమే తెలుస్తుంది. అండ్ ఇంకా అనేక సమస్యలు చూస్తున్నాం సార్. ఇప్పుడు ఒకటి వచ్చేసి ఫ్యాటీ లివర్ సమస్యలు. దీని మూలాన అనేక రకాల లివర్ సమస్యలతో లివర్ అనేది గట్టిపడిపోయి నార్మల్ స్టేజ్ అంటే సిర్రోటిక్ అంటాం, అంటే పూర్తిగా గట్టిపడితే వెనక్కి రాని పరిస్థితి. తర్వాత అనేక గుండె సమస్యలు కూడా ఈ మధ్య పెరుగుతున్నాయండి ఈ రసాయనాల వల్ల. అంటే లివర్ తర్వాత నెక్స్ట్ ఈ రసాయనం మీద పడే ప్రభావం వచ్చేసి ఒకటి కిడ్నీలు. సో కిడ్నీలు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటాము. ఒక్కసారి అవి కనుక వచ్చాయంటే ఇంకా వాళ్ళు ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం పండ్లు అనేది కొనేటప్పుడు జాగ్రత్తగా ఇందాక చెప్పినట్టు ఒక ట్రస్టెడ్ వ్యక్తి దగ్గర, ఆ ట్రస్టెడ్ ఫార్మర్ దగ్గర మనం తీసుకొని, ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు ఆ పండుని కంపల్సరీగా ఫ్లోటింగ్ వాటర్లో కంపల్సరీ క్లీన్ చేయాలండి. తర్వాత లక్ష్మీ గారు, దేశంలో ఆహార నాణ్యత పరీక్షలో దాదాపు 25% నమూనాలు ఫెయిల్ అవుతున్నాయి. అందులో పండ్లు కూరగాయలే ముందు ఉంటున్నాయన్న నివేదికలు ఏం సూచిస్తున్నాయి? అవును, మీరు చెప్పింది వాస్తవము. ఇప్పుడు FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రొటీన్గా శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు. అన్ని రకాల ఫుడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు. ఈచ్ స్టేట్ లో వాళ్ళ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కలెక్ట్ చేయటము, వాటిని ఈ అక్రిడేటెడ్ ల్యాబొరేటరీస్ పంపించి వాటి నాణ్యత పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో మీరు అన్నట్టు ఒక 25% శాంపుల్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే అవి తరిగిన మనకు కరెక్ట్ స్టాండర్డ్ లెవెల్లో ఉండటం లేదు. దానికి మేజర్ కూరగాయలు ఫ్రూట్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు కూరగాయలు ఫ్రూట్స్ని ఎక్కువ క్రిమి సంహారకాలు వాడటం జరుగుతుంది. పెస్టిసైడ్స్ అంటాం కదా, పెస్టిసైడ్స్ వాడటం జరుగుతుంది. కాబట్టి సో అవి మనము కొన్ని ఫ్రూట్స్ ని మనము పైన కవర్ తీసేసి దాన్ని పొట్టు తీసి తినటం జరుగుతుంది. అవి కొంతవరకు క్షేమం. బట్ కొన్ని ఫ్రూట్స్ ఐజిటీస్ గా తినాల్సి వస్తుంది. ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి అనుకోండి, యాపిల్స్ పొట్టు తీయకూడదు. ఈవెన్ యాపిల్స్ వల్ల వాటి పొట్టు తీయటం వల్ల కొన్ని మనకు కొన్ని విటమిన్ మినరల్స్ కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కలర్డ్ ఫ్రూట్స్ ఉంటాయి. కలర్డ్ ఫ్రూట్స్ అన్నిటి మనం వాటితోటే తినాలి. వాటి వల్ల కలర్డ్ వల్లనే మనకు బి విటమిన్స్ కానీ ఇలా మన విటమిన్ ఏ అటువంటి కంటి చూపు సంబంధించిన విటమిన్స్ ఉండటం జరుగుతుంది. కాబట్టి సో అవి ఎందుకు అవుతుందంటే మనకు క్రిమి సంహారాలు ఎక్కువ వాడటం వల్ల, వాటిని సరైన మోతాదులో మనం సరైన పద్ధతిలో వాటిని కడకపోవటం వల్ల ఈ సమస్యలు ఎక్కువ ఈ కూరగాయలు ఫ్రూట్స్ తోటే ఎక్కువ వస్తున్నాయి. నాగూర్ భాషా గారు, ఈ చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ రసాయనాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే వారి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, అవును, నిజము. ఇప్పుడు ఏదైతే ఈ రసాయనాలు ఉన్నాయో ఇవి అనేక పండ్ల మీద మనము దీనికి ఒక రెసిడ్యూ అనేది ఏర్పడుతుందండి. దాన్ని రెసిడ్యువల్ అనాలిసిస్, దానికి ఏంటంటే మన పళ్ళ మీద పంపిస్తే అది ఎంత రసాయనం ఉంది అనే దానికోసం ఒక అనాలిసిస్ అనేది చేస్తారు. దానివల్ల ఏ రకమైన మనకి హెర్బిసైడా, ఫంగిసైడా, తర్వాత ఇన్సెక్టిసైడా అనే దాన్ని బట్టి ప్రభావాలు ఉంటాయి. నిజంగా ఇదేంటంటే వృద్ధుల మీద, గర్భిణుల మీద, చిన్నపిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. ఇది ఒక్కసారి 1-2 సార్లు తింటే కాదండి, కొన్ని సంవత్సరాల పాటు ఈ రసాయనాలు తీసుకుంటే దీని ప్రభావం పడుతుంది. అందులో ముందుగా గర్భిణులకు వచ్చేసి ఈ రసాయనాలు అనేవి మనకి ప్లసెంటా అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి గర్భంలో ప్లసెంటా అని ఉంటుంది. దాని ద్వారా ఈ కెమికల్స్ వెళ్ళి ఏదైతే శిశువుకు ఉందో ఆ శిశువుకు ఉన్నటువంటి మెదడు మీద, తర్వాత లివర్ మీద ప్రభావం పడి శిశువు యొక్క ఎదుగుదలని తగ్గిస్తుంది. దీన్ని IUGR అంటాం మా భాషలో, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్. దీనివల్ల పుట్టిన పిల్లల బరువు తగ్గుతూ పడడం అలా వస్తూ ఉంటుంది. రెండోది వచ్చేసి వృద్ధుల్లో ఏంటంటే వీళ్ళకి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుందండి. ఈ రసాయనాలు కనుక దీర్ఘకాలికం పాటు ఈ కడగని పళ్ళు లేదంటే ఈ రసాయనాలు ఎక్కువ ఉన్న పళ్ళు తీసుకుంటే
దీని మూలాన ఎక్కువగా వీళ్ళకి కిడ్నీ సమస్యలు చాలా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అదే చిన్నపిల్లల గురించి వస్తే కనుక చిన్నపిల్లల్లో ఈ రసాయనాల ప్రభావం చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో వీళ్ళ యొక్క ఎదుగుదల, తర్వాత వీళ్ళ యొక్క ఏకాగ్రత, తర్వాత వీళ్ళ యొక్క జ్ఞాపక శక్తి, తర్వాత అన్నిటికంటే ముఖ్యం వీళ్ళ యొక్క నడక, తర్వాత బిహేవియర్, తర్వాత ఎమోషనల్ యాక్టివిటీస్, సైకలాజికల్గా చాలా ఇబ్బందులు గురవుతాయండి ఈ చిన్నపిల్లల్లో. తర్వాత ఈ రసాయనాలు అనేవి మనకి ఇన్సెక్టిసైడ్స్ కానీ, హెర్బిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ ఈ మనకి పండు గనక బాగుంది కదా అని చెప్పేసి మనం ప్రాపర్గా చూడకుండా తీసుకుంటే దీని ప్రభావం అన్ని యొక్క రకాల వ్యక్తుల మీద, ఇందాక అన్నట్టుగా ఒక్క పండు తీసుకుంటే ఇవి ఉండదండి. ఇవి తరతరాలుగా మనం పళ్ళు ఈ రసాయనాలు ఉన్నవి తీసుకోవడం వలన దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. ఓకే, లక్ష్మయ్య గారు, నిత్యం వాడే పాలు, మాంసం, చేపలు, వంట నూనెల్లో కూడా ఈ రసాయనాల అవశేషాల గురించి వింటూ ఉన్నాం. వీటిలో సమస్య తీవ్రత ఎలా ఉంది, ఎలా ఎదుర్కోవచ్చు? ఎస్ అండి, మీరు అన్నది కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు మాంసము, చేపలు వీటిలలో కూడా మనకు ఈ డ్రగ్స్ వాడతారు కదా, వీటిలలో కూడా మందులు వాడతారు. వాటి పెరుగుదలకు కానీ, వాటి ఇప్పుడు మాంసం పెరగాలన్నా, మాంసం పెరుగుదలకు కానీ, వాటి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ వెటర్నరీ డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి. చేపల మందులు, వెటర్నరీ డ్రగ్స్ వాడటం వల్ల ఆ అవశేషాలు, ఇప్పుడు కూరగాయలకు ఏ విధంగా అవశేషాలు వస్తున్నాయో, రెసిడ్యువల్ అంటాం కదా, సో వీటికి కూడా అదే విధంగా రావటం జరుగుతుంది. సో అందుకని వీటన్నిటికి కూడా మనం ఏంటంటే వాళ్ళకు జాగ్రత్తలు, అంటే మనకు కొందరు ఏంటంటే ఈ మనకు ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళొక ఈ వ్యాపారులు వాళ్ళొక ధనము, ఈ సంపాదన గురించి చూస్తారు కానీ సరి అయిన అవగాహన వాళ్ళకు కూడా లేదు. అంటే ఇది కలపటం వల్ల ఏమి అనర్థాలు వస్తాయి, ప్రజలకు ఎలా ఉంటుంది అనేది తెలియకపోవటం వల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతాయి. వాటి వల్ల ఆ మాంసం, ఆ చేపలు అలాంటివి తినటం వల్ల ప్రజలందరికీ, తినే వాళ్ళందరికీ ఈ అనారోగ్య సమస్యలు రావటం జరుగుతుంది. సో వాటికి ఇవన్నిటికీ ఏంటంటే మనము జాగ్రత్త, వాళ్ళకి అన్నిటికీ ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈవెన్ రైతులకు కానీ, ఎవరైతే చేపలు, మాంసము వీటిలన్నింటినీ వ్యాపారంగా ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళందరూ కూడా అవగాహన చేసేటం వల్ల వీటిని చాలా వరకు తగ్గించవచ్చు. తర్వాత వాటిని నిల్వ ఉంచే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మాంసం, చేపలను కూడా చాలా రోజులు కొన్ని నిల్వ ఉంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇక్కడ కూడా మనం వాడటం జరుగుతుంది. వాటిలో కూడా వాటి నిల్వలో ఏ విధంగా నిల్వ ఉంచాలి, ఎలాంటి కెమికల్స్ అంటే ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించటం వల్ల మనం తగ్గించవచ్చు. రైట్. నాగూర్ భాష గారు, అలాంటి నూనెలు ఉన్నాయి. నూనెలు కూడా ఏంటంటే నూనెలలో మెయిన్గా ఏమంటే నూనెలు కూడా అవి పెస్టిసైడ్, వ్యవసాయం, అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ వల్ల కూడా, నూనెల వల్ల కూడా ఇలాంటి కెమికల్స్ రావటం జరుగుతుంది. ఓకే, నాగూర్ భాష గారు, అంటే దేనివల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గ్యాస్ట్రోఎంట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది మనం గమనించినట్లయితే ఆ పండును తినడం మానేయాలా, దానికి యాంటీగా మళ్ళీ ఇంకో మందు వేసుకోవాలా అనేది మనం డాక్టర్ని సంప్రదిస్తే తప్ప మనకు తెలియదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందేంటంటే ఎప్పుడైనా మనం పళ్ళను తీసుకునేటప్పుడు కంపల్సరీగా అవి సీజనల్ పళ్ళు అయి ఉండాలండి. ఎప్పుడో పాతవి, ఎప్పుడో 2-3 ఎప్పుడో సీజనల్ కాకుండా అన్సీజనల్గా వచ్చే పళ్ళు అయితే డెఫినెట్గా దాని ప్రభావం ఉంటుంది. రెండోది, పళ్ళని ఎంచుకునేటప్పుడు అవి పైన తోలు ఉన్నవైతే, ఒకవేళ తోలు ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఆ తోలుని తీసేసి లోపల తీసుకుంటే కొంచెం రసాయనాలు తక్కువ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. తర్వాత మూడోది వచ్చేసి, ఈ పళ్ళలో పైన ఎక్కడైనా పుచ్చు కానీ లేదంటే మచ్చలు కానీ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ వాటిని అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత ఈ పండ్లు మనం తీసుకునేటప్పుడు కంపల్సరీ మనం వాష్ చేయాలండి. వాటిని ఏంటంటే బేకింగ్ సోడా లేదా ఎక్కువసేపు కొంచెం నానబెట్టడం అలా చేస్తే ఏంటంటే కొంచెం దాని యొక్క ప్రభావం అనేది జీర్ణకోశ సమస్యల మీద, తర్వాత లివర్ సమస్యల మీద రాకుండా ఉంటుంది. లక్ష్మయ్య గారు, సాధారణ వినియోగదారుడు మార్కెట్లో పండు లేదా కూరగాయ కొనేటప్పుడు సహజంగా పండిందా, రసాయనాలతో మాగబెట్టారా అని వెంటనే గుర్తించే సూచనలు ఏమైనా మీరు చెప్పగలరా? అవునండి, కొన్ని సూచనలు చేయొచ్చు. బట్ దాన్ని ఏంటంటే మనం 100% ఖచ్చితంగా ఇది ఏమైనా కల్తీ ఉన్నదా అని గుర్తించడం కష్టము. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా వరకు వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు భాష గారు కూడా చెప్పారు, దాన్ని చూడటం వల్ల మనం జస్ట్ విజువల్ తోటి ఆ పండు ఎట్లా యూనిఫామ్గా పండిందా, యూనిఫామ్గా పండితే, ఎందుకంటే నార్మల్గా రైప్ అయితే పండు అది యూనిఫామ్గా ఉండదు, అంత షైనింగ్ ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు యాపిల్స్ కూడా ఉన్నాయి కదా, చాలా షైనింగ్ ఉందంటే దానిలో వ్యాక్స్ రాసినట్టు లెక్క.
తర్వాత ఈ మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, మ్యాంగోస్ మనకు నేచురల్ గా పండిన వాటికి ఎట్లా అంటే కొన్ని డాట్స్ ఉంటాయి, అక్కడక్కడ నల్లగా ఉండి అక్కడక్కడ డాట్స్ ఉండి అలా ఉంటుంది. అదే మనకు ఈ కాల్షియం కార్బైడ్ కానీ ఇథిలిన్ గ్యాస్ వాటి వల్ల రైపనింగ్ చేసినవన్నీ బాగా షైనింగ్ ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటుంది. మనం లోపల ఓపెన్ చేసేసరికి పైన ఫుల్ పండినట్టుగా ఉంటుంది, లోపల కచ్చలాగా ఉంటుంది, అంటే మీరు కరెక్ట్ చెప్తారు లక్ష్మయ్య గారు. ఇప్పుడు అరటిపళ్ళే తీసుకుందాము, అది ఏదో వాటర్లో లాంటి లిక్విడ్లో వాళ్ళు డ్రమ్స్లో ముంచి తీసి అన్ని సూపర్ మార్కెట్స్కి కూడా సప్లై చేస్తున్నారు. మనం నమ్మకంగా ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇక్కడ చాలా క్వాలిటీ దొరుకుతాయని వెళ్ళి అక్కడ తీసుకుంటాం. అయితే అక్కడ గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. అరటిపళ్ళు కావచ్చు, అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాయే కావచ్చు, ఏదో నూనె లాంటి వస్తువుల్లో వాటిని బాగా షైన్ చేస్తూ ఉంటారు. అల్లనేరేడు పండ్లు ఇలాంటి నూనెల్లో ఏదో కలిపి చేస్తూ ఉంటారు. అవైనా కొంచెం మంచివేనా? ఏదైనా అంటే నూనె కలపడం అంటే ఏ నూనె కలిపినరు ఏందనేది కూడా చాలా కష్టం అది చెప్పటము. కాకపోతే మనం ఏంటంటే ఏవి కలుపుకుంటే జాగ్రత్తగా ఫ్రెష్ గా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడమే బెస్ట్. తర్వాత ఇప్పుడు భాష గారు చెప్పినట్టు మనకి ఎందుకంటే ట్రస్టెడ్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో, మనకు అమ్మే వాళ్ళు, దగ్గర వాళ్ళు, ఎప్పుడు చూసిన వాళ్ళు, ఎప్పుడు వాళ్ళ దగ్గర నమ్మకంగా అమ్మే వాళ్ళ దగ్గర కొనటమే మంచి ట్రస్టెడ్ బ్రాండ్స్ అంటాం. ట్రస్టెడ్ బ్రాండ్స్ ల దగ్గర కొనటమే మనం ఉత్తమం. అంటే ఇప్పుడు లక్ష్మయ్య గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకుంటే కనుక ఈ ట్రేసబిలిటీ, ఏ గ్రామం నుంచి పండు వచ్చింది, ఇలాంటి ట్రేసబిలిటీ ఏమైనా సాధ్యపడుతుందా? ట్రేసబిలిటీ అనేది ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ అండి. ట్రేసబిలిటీ సాధ్యపడుతుంది. ఏమన్నా తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ మనకు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కాబట్టి ట్రేసబిలిటీ అనేది చాలా వరకు మనం చేయొచ్చు. అంటే ఒక పండు కొన్న తర్వాత దాని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ట్రేసబిలిటీ అంటారు. ఫార్వర్డ్ ట్రేసబిలిటీ అంటే ఫార్వర్డ్ ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై అయింది, మన కన్జ్యూమర్ కి నుంచి, ఫార్మర్ నుంచి కన్జ్యూమర్ కి ఎన్ని చేతులు మారింది, అవన్నీ క్యూఆర్ కోడ్ అలాంటి కొన్ని పెద్ద ఈ కన్జ్యూమర్ వీళ్ళు ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో పెద్దవాళ్ళు బాగా మనం దాన్ని చేసుకోవచ్చు. బట్ కొన్ని ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు చిన్న రైతులు ఉంటారు కదా, చిన్న రైతులు అమ్మే వాటికి ట్రేసబిలిటీ కష్టము. సో దానికి మనం ఇంకా కొన్ని రోజులు వేచి ఉండాలి. అంటే ఈవెన్ చిన్న రైతులు అంటే ఈ రోజులలో ఈవెన్ ఆన్లైన్ పేమెంట్స్ అందరూ చిన్న రైతులు కూడా అందరూ యూజ్ చేస్తున్నారు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతే దీన్ని బాగా చాలా ట్రేసబిలిటీ అనేది చాలా పకడ్బందీగా మనం చేయొచ్చు. ట్రేసబిలిటీ వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇలా ముగ్గురి పార్ట్నర్షిప్, అంటే మన కన్జ్యూమర్స్ ఉంటారు, రైతులు ఉంటారు, తర్వాత మనకు గవర్నమెంట్ ఉంటుంది నాణ్యత పరీక్ష చేయడానికి. ఈ అందరూ బాగా పనిచేయటం జరుగుతుంది. రైతులు కూడా చాలా బాధ్యతగా ట్రేసబిలిటీ ఉంది కదా అని బాధ్యతగా వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు. సో కన్జ్యూమర్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ట్రేసబిలిటీ బాగా ఉంది కాబట్టి నమ్మకంగా ఒక ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ ఎనీ ఈటేబుల్స్ కానీ కొని తినటం జరుగుతుంది. సో ట్రేసబిలిటీ అనేది ముందు చాలా అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఉపయోగంలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. నాగూర్ భాష గారు, కొన్ని దేశాలు అయితే ఈ రెసిడ్యూస్ ఉన్నాయని చెప్పేసి అసలు ఎక్స్పోర్ట్స్, వాళ్ళు చేసుకునే ఇంపోర్ట్స్ని రిటర్న్ పంపించే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా అలా ఆహార పదార్థాలు ఎక్కడైనా మనం కొనే చిన్న షాప్ అయినా ఎక్కడైనా సరే దాన్ని మాకొద్దు అని రిటర్న్ చేసే పరిస్థితి ఉంటే కనుక ఇలాంటివి అరికట్టవచ్చు అంటారా? అసలు ఎలా గుర్తించాలి, వాళ్ళు ఎలా అవాయిడ్ చేయాలి? పూర్తిగా నిషేధించడం, బ్రీఫ్గా చెప్పండి మీరు, పూర్తిగా నిషేధించడం తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమవుతుందా? ఇందాక లక్ష్మీ గారు చెప్పినట్టు దీనికి ట్రేసబిలిటీ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి విదేశాల్లోకి వస్తే వాళ్ళు కనుక ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసినప్పుడు ఒక స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ అందులోనూ వాళ్ళు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టేస్తారు. ఇదేంటంటే ఫుడ్ అండ్ సేఫ్టీ FSA వాళ్ళు ఏంటంటే దేర్ షుడ్ బి ఏ గైడ్ లైన్స్ ఫర్ దట్. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ రసాయనాలు, ఈ కెమికల్స్ కంపల్సరీ వాళ్ళ ల్యాబ్లో ఆ రెసిడ్యూల్ అనాలిసిస్ చెక్ చేసుకొని దాన్ని బట్టే వాళ్ళు ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే మన ఇండియాలో కూడా ఇలాంటి గవర్నమెంట్ నుంచి ఒక స్ట్రాంగ్ టీమ్ కానీ స్ట్రాంగ్ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెట్టి ఈ రసాయనాల మీద ఎప్పటికప్పుడు విజిలెన్స్, ఎందుకంటే మనకి పల్లెటూరులో కానీ తర్వాత పెరిఫెరీలో దీన్ని మానిటర్ చేయడం కొంచెం కష్టం. బట్ లక్ష్మీ గారు ఇందాక అన్నట్టు మనం ఒక ఆండ్రాయిడ్ యాప్స్ కానీ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇంకా మంచిగా హెల్త్ పరంగా అయితే ఇంకా బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు నాగూర్ భాష గారు, ధన్యవాదాలు లక్ష్మయ్య గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.